నమస్తే. నా పేరు ప్రియాంక చందూరి. రీసెంట్‌గా నేను మిసెస్ ఇండియా డీవా 2025 సీజన్ 6 టైటిల్ విన్నర్ అయ్యాను. అండ్ ఐమ్ సో ప్రౌడ్. ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ బికాస్ తెలంగాణ నుంచి ఐమ్ ద ఓన్లీ పర్సన్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఈవెంట్. సో బేసిక్గా 3,500 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి నేషన్ వైడ్. అండ్ తెలంగాణ నుంచి ఐమ్ ద ఓన్లీ పర్సన్. అండ్ నేను ఇప్పుడు మెయిన్ టైటిల్ విన్నర్గా అయ్యాను అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఈ పేజెంట్ అనేది 3 months నుంచి స్టార్ట్ అయింది. దెర్ ఆర్ సెవరల్ రౌండ్స్ బేసిక్గా, లైక్ టాలెంట్ రౌండ్, క్లోజ్డ్ డోర్ ఇంటర్వ్యూ, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ ఉంటుంది. And you'll have a platform to talk about yourself, like question and answer session ఉంటుంది. So it's like before even మనము ఈవెంట్కి వచ్చే కన్నా ముందే 3 days ఉంటుంది ఈవెంట్. సో దానికన్నా బిఫోర్ యూ హ్యావ్ సమ్ అసైన్మెంట్స్ విచ్ యూ హ్యావ్ టు డూ టు కమ్ టు ది ఫినాలే. అండ్ 32 members సెలెక్ట్ అయ్యారు అందులో. అండ్ కంప్లీట్ ఫినాలే డే ఇట్ వాజ్ లైక్ 5 members who were there. And in that, like I was the title winner, and there are like 2 different title holders unnaru, like runner up 1 and runner up 2. So like it was a tough competition, to be frank, because language barrier undi, because Telugu maatlade vallu evaru leru akkada. I was the only person, and everyone are Hindi. Even in the question and answer rounds andaru like Hindi lone prefer chestaru to talk. Even we had many press releases there, so it was a challenge for me to talk in, like, Telugu, Hindi. And yeah, like tough situation, but I did it and I proved myself, and I'm very proud of it. Like Telangana represent chesanu. Finally intiki vachin tarvata parents, friends chala happy ga feel ayyaru, and we had very good celebrations once I came back to Hyderabad from Udaipur. So finance lo em adigaru అంటే చెప్తూ వన్ సైడ్ అమ్మవారు వన్ సైడ్. యా, సో నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్లో బేసిక్గా నేను ఒక సైడ్ అమ్మవారు అండ్ ఇంకొక సైడ్ డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ని చూస్ చేసుకున్నాను, జస్ట్ బికాస్ the highlighted situation in society which is going on today, and I wanted to project that. So basically ella project chesanante, that was kind of an act, even it was a catwalk. So what I did is, like one side oka domestic violence victim, like అమ్మాయి మాట్లాడలేకుండా, like she'll be silent, తాడులతో కట్టేసి అలా ఉంటున్నారు. Even though they are educated, no one have the chance to come and speak, and వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు. దే హ్యావ్ టు రేజ్ దర్ వాయిస్. అలా అని షీఈ్ నాట్ అలోన్. సో అంటే ప్రతి ఒక్క అమ్మాయిలో ఒక శక్తి ఉంటుంది అంటారు కదా. సో అందుకే నేను అది రిప్రజెంట్ చేశాను, అండ్ ఐ థింక్ ఐ స్కోర్డ్ సో మచ్ ఇన్ దట్ రౌండ్. సో దట్ వాజ్ అ బ్యూటిఫుల్ రౌండ్ విచ్ ఐ రిప్రజెంటెడ్, బికాస్ ఇట్స్ లైక్ ఎ మోనోలాగ్. ఐ డిడ్ నాట్ టాక్ ఎనీథింగ్, జస్ట్ ఐ వాక్ చేసుకుంటూ వచ్చాను, అండ్ దెన్ మిడ్ లెవెల్కి వచ్చిన తర్వాత ర్యాంప్లో దెన్ ఐ జస్ట్ తల ఎత్తేసి త్రిశూలం ఎత్తాను అనమాట. దెన్ ఎవ్రీ వన్ నోస్ దాట్ ఎనీ గర్ల్ ఎవరైతే గోత్రూ అవుతున్నారో, లైక్ డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఎలాంటి అబ్యూస్ అయినా కానీ, ఈవెన్ తో వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయినా కానీ, హౌస్ వైఫ్స్ అయినా కానీ, లైక్ ఒకటే నేను ఏమంటానంటే, లైక్ డోంట్ బీ సైలెంట్, జస్ట్ కమ్ అవుట్, స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్, బికాస్ యు ఆర్ నాట్ లెస్ దాన్ ఎనీ శక్తి. ఫెమినైన్ ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది, అండ్ యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో దీంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎలా ఉంటుంది సపోర్ట్, ఎలా ఉంటుంది? యా, ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ లైక్ ట్రెమెండస్ అండి, బికాస్ ఫ్యామిలీ ఉంది కాబట్టి టిల్ డేట్ అండ్ ఐఎమ్ డూయింగ్ సో మెనీ థింగ్స్. అందరు మ్యారేజ్ తర్వాత ఏమనుకుంటారు, లైక్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, వాట్ విల్ యూ డూ అన్నట్టు ఉంటారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. My parents are very strong. They are very supportive. Whatever I want to do, like they always there for me. And ippudu varku kuda, even when I came back from Udaipur, like chala celebrations chesaru, because they were so happy, because వాళ్ళు టీవీలో ఫొటోస్లో చూసారు స్టార్టింగ్లో, ఐ మీన్ ప్రియాంక విన్ అయింది అని, బికాస్ ఈవెన్ దే వర్ లైక్ డౌట్ఫుల్, బికాస్ see everyone will go through some personal issues. Kind of కొన్ని సిచ్యువేషన్లో ఈవెన్ ఐ ఫెల్ట్ లో దట్ ఐ మైట్ నాట్ గో, లైక్ అవుతుందో లేదో అనుకున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎస్, ఐ క్రాక్డ్ ఇట్. ఐ వాంట్ టు డూ ఇట్, అండ్ ఎవ్రీ గర్ల్ ఇలాగే ఉండాలని నేను అనుకుంటున్నాను బేసిక్గా. సో పోటీలు అవుతున్నాయి కదా తెలంగాణలో,
యా. సో దాని గురించి ఏమంటారు అండ్ మీరు ఎక్కడ ఇంకా మీ గోల్ ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? Okay. So yeah, Miss World like ఇండియాలో అవుతుంది, దట్ టు ఇన్ హైదరాబాద్. ఐఎమ్ సో హ్యాపీ ఎవ్రీ డే నేను మిస్ అవ్వకుండా లైక్ ఐ ట్రై టు సీ దేర్ స్టేటస్ లైక్ వాట్స్ గోయింగ్ ఆన్ ఏంటి ఇంకా అనేసి. దట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. బేసిక్గా కైండ్ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ హ్యావ్ ద పవర్ టు షోకేస్ హర్ సెల్ఫ్, అండ్ ఈవెన్ ఐ వాంట్ టు షోకేస్ సంథింగ్ వాట్ ఈస్ like inner feeling ఏంటి నీది, like if you are struggling with something, come out of it. సో బేసిక్గా ఏంటంటే లైక్ కమ్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్ వేర్ యూఆర్ ల్యాకింగ్. ఫియర్ ఉందనుకో, ఫియర్ని కమ్ అవుట్ చేసి బయటికి రండి. ఎనీ వన్. సో మీరు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే లైక్ యూ హ్యావ్ సో మెనీ రిసోర్సెస్ వేర్ యూ కెన్ కమ్ అవుట్ అండ్ లెర్న్ అండ్ అడ్వకేట్ యువర్ సెల్ఫ్. అండ్ నా గోల్ ఏంటంటే లైక్ బేసిక్గా మెనీ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ సైలెంట్లీ ఇన్ హోమ్, మ్యారేజ్ అయిన అమ్మాయిలు కానీ మ్యారేజ్ కానీ అమ్మాయిలైనా కానీ ఎవరైతే సఫర్ అవుతున్నారో, హూ కాంట్ ఈవెన్ టాక్ టు దేర్ పేరెంట్స్ బేసిక్గా, వాళ్ళు లైక్ సొసైటల్ ప్రెషర్ వల్ల దే డోంట్ ఈవెన్ కమ్ అవుట్. సో వాళ్ళకి ఐ వాంట్ టు గివ్ అ ప్లాట్ఫామ్. దే కెన్ కమ్ అండ్ టాక్ టు మీ అనానమస్గా కూడా. దే కెన్ కమ్ అండ్ స్పీక్ టు మీ. ఐఎమ్ దేర్ టు సపోర్ట్ దెమ్. ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా నేను ఉంటాను. అండ్ బేసిక్గా చెప్పాలంటే ఐఎమ్ సెటిల్డ్ ఇన్ యూకే టు బి ఫ్రాంక్. So UK government is helping a lot to the survival of domestic violence. నేను ఎవ్రీ డే ఇన్ డే అవుట్ చాలా మందిని చూస్తూ ఉంటాను. అబాండన్మెంట్ కేసెస్, లేకపోతే అమ్మాయి పుట్టిందని వదిలేసి వెళ్ళిపోవడము, లేకపోతే ఏదో ఇష్యూస్ చాలా మందిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ లైక్ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. a platform where you can showcase people that you are not like ekkada takku kaadu nu, even though నీ కిడ్స్ ఉంటే లైక్ కిడ్స్ ఉంది నా లైఫ్ అయిపోయింది, నో, కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్, లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. గవర్నమెంట్ ఉంది మీకు సపోర్ట్ చేయడానికి. మీకు తెలియకపోతే జస్ట్ కమ్ టు మీ, ఐ విల్ ఎడ్యుకేట్ ఎవ్రీ వన్ అండ్ అడ్వకేట్ చేసి నేను ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళకి ఎలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలో అలాంటివి చేసి, ఈవెన్ లీగల్ అవ్వని, లేకపోతే లైక్ సొసైటీలో నీకు ఏమైనా ప్రాబ్లం ఉంది, లైక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ పేరెంట్స్ ఆర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ అన్నా కానీ ఐమ్ దేర్ టు సపోర్ట్ ద ఉమెన్ హూ ఈస్ సైలెంట్లీ సఫరింగ్ టుడే ఇన్ టుడేస్ డేట్.